హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధి విస్తరణ త్రిబులార్ దాటనున్న పరిధి. ఈ మండలాల్లో భూముల ధరలకు రెక్కలు. హైదరాబాద్ శివారు ప్రాంత జిల్లాలలోని భూములకు రెక్కలు రానున్నాయి. ఇప్పటికే అక్కడ ఎకరం లక్షల్లో పలుకుతుండగా మరికొన్ని రోజుల్లో కోట్లలో పలికే ఛాన్స్ ఉంది. ఈ మేరకు రేవంత్ సర్కార్ కీలక కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధిని పెంచాలని భావిస్తోంది. రీజనల్ రింగ్ రోడ్డు ఆవల 5 కిలోమీటర్ల వరకు పరిధిని పెంచాలని భావిస్తుండగా కొత్తగా 4 జిల్లాలు 32 మండలాలను హెచ్ఎండిఏ పరిధిలో చేరనున్నాయి. హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధి విస్తరణ త్రిబులార్ దాటనున్న పరిధి. ఈ మండలాల్లో భూముల ధరలకు రెక్కలు. హైదరాబాద్ నగరం విశ్వనగరంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ సిటీలు ఉండగా కొత్తగా దాదాపు 15,000 ఎకరాల్లో 4th సిటీ నిర్మించే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇక ప్రస్తుతం హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు సుమారు 40 కిలోమీటర్ల దూరంతో హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు తెలంగాణ సూపర్ గేమ్ చేంజర్ అని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఈ రోడ్డు పూర్తయితే సగం తెలంగాణ అభివృద్ధి చెందుతుందని అంటున్నారు. ఇక హైదరాబాద్ విస్తరణపై ఫోకస్ పెట్టిన సర్కారు హెచ్ఎండిఏ పరిధిని పెంచాలని భావిస్తోంది. ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధి 7,257 చదరపు కిలోమీటర్లు ఉండగా దాన్ని 13,000 చదరపు కిలోమీటర్లకు పెంచాలని యోచిస్తోంది. రీజనల్ రింగ్ రోడ్డు ఆవల 5 కిలోమీటర్ల పరిధి వరకు విస్తరించాలని భావిస్తోంది. హెచ్ఎండిఏలోని కొత్తగా మరో 5 జిల్లాలు 32 మండలాలను చేర్చాలనుకుంటోంది. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేయగా త్వరలోనే బోర్డు మంత్రివర్గంలో చర్చించి ఆమోదించే అవకాశం ఉందని హెచ్ఎండిఏ పరిధి విస్తరణతో ఆయా మండలాల్లోని భూములకు రెక్కలు రానున్నాయి. నగర శివారు ప్రాంత భూములకు ఇప్పటికే డిమాండ్ పెరగా కొత్తగా చేరే మండలాల్లో భూముల ధరలు ఆకాశాన్ని తాకే ఛాన్స్ ఉంది. హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హుడాని 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో 50 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. అనంతరం 2008లో హుడాను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏగా మారుస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో హెచ్ఎండిఏ పరిధి 7,257 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. అందులో హైదరాబాద్ జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలలోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధి 7 జిల్లాలు, 74 మండలాలు, సుమారు 1000 గ్రామ పంచాయతీలు, 8 కార్పొరేషన్లు, 38కి పైగా మున్సిపాలిటీలతో ఉంది. పెరుగుతున్న జనాభా ఫ్యూచర్ని దృష్టిలో ఉంచుకొని నగరాన్ని విస్తరించాలని భావిస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ఆవల 5 కిలోమీటర్ల వరకు పరిధిని విస్తరించాలని భావిస్తున్నారు. తద్వారా హెచ్ఎండిఏ పరిధిలో ప్రస్తుతం 74 మండలాలు ఉండగా అదనంగా మరో 32 మండలాలు చేరి 106 మండలాలు కానున్నాయి. హెచ్ఎండిఏలో కొత్తగా చేరే మండలాలు. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే 22 మండలాలను హెచ్ఎండిఏ పరిధిలో ఉండగా కొత్తగా మరో 5 మండలాలు మాడుగుల, కడతాల్, కేశంపేట, తలకొండపల్లి, అమన్గల్లు చేరనున్నాయి. సిద్దిపేట జిల్లాలో ఇప్పటికే 3 మండలాలు ఉండగా కొత్తగా జగదేవ్పూర్, గజ్వేల్, రాయపూల్ చేరనున్నాయి. మెదక్ జిల్లాలోని ఇప్పటికే 5 మండలాలు హెచ్ఎండిఏ పరిధిలో ఉండగా కొత్తగా మాసాయిపేట మండలం చేరనుంది. సంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే 8 మండలాలు ఉండగా కొత్తగా మరో 3 మండలాలు కొండాపూర్, సదాశివపేట, చౌటకూరు చేరనున్నాయి. యాదాద్రి జిల్లాలో ఇప్పటికే 5 మండలాలు ఉండగా కొత్తగా మరో 5 మండలాలు రాజాపేట, యాదగిరిగుట్ట, తుర్కపల్లి, సంస్థాన్ నారాయణపురం, వలిగొండ చేరనున్నాయి. కొత్తగా చేరే జిల్లాలలోని మండలాలు. నల్గొండ జిల్లాలోని మరిగూడ, మనుగోడు, నాంపల్లి, చండూరు, చింతపల్లి మండలాలలోని కొన్ని గ్రామాలు రానున్నాయి. వికారాబాద్ జిల్లా హెచ్ఎండిఏ పరిధిలో కొత్తగా చేరనుంది. ఇందులో నవాబ్పేట, పరిగి, పూడూరు, వికారాబాద్, మోమిన్పేట మండలాలు కొత్తగా హెచ్ఎండిఏ పరిధిలో రానున్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలోని వెల్దండ మండలంలోని పలు గ్రామాలు హెచ్ఎండిఏ పరిధిలో చేరనున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని నవాబ్పేట, రాజాపూర్, బాలానగర్లోని కొన్ని గ్రామాలు రానున్నాయి. ఇలాంటి మంచి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.